వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ కోర్టు దగ్గర ఏటీఎం దగ్గర అది కాల్పులు జరిపి డబ్బులు ఎత్తుకునే సంగతి జరిగింది. ఇట్లా హైదరాబాద్లో ఏం జరుగుతుంది? క్రైమ్ రేట్ ఎలా ఉంది? ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు? మామూలుగా హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కలకత్తా ఇలాంటి సిటీలతో పోలిస్తే హైదరాబాద్లో క్రైమ్ రేట్ తక్కువ అండి. బట్ ఈ మధ్య కాలంలో కాల్పుల కలకలం అనేది బాగా కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా ఏటీఎం మీద కాల్పులు జరిపి ఒక గార్డును కూడా చంపేసి డబ్బులు ఎత్తుకుపోయిన సంఘటన చూసాము. అంతకుముందు 2021లో కూకట్పల్లిలో కూడా ఒక సిఆర్పిఎఫ్ మాజీ జవాన్ని వ్యాన్కి గార్డుగా ఉన్న తను చంపేసి డబ్బులు తీసుకెళ్లారు. అంతకుముందు యూసఫ్గూడలో ఒక సంఘటన ఇలాగే జరిగింది. ఇప్పుడు ఈరోజు మార్నింగ్ 7:08 కోటిలో బాగా రద్దీగా ఉంటుంది. మనకు తెలుసు బ్యాంక్ స్ట్రీట్ అంటేనే నైట్ అండ్ డే అది రద్దీగా ఉంటుంది. కోటికి వెళ్ళే వన్ వే రూట్ అది. సో అక్కడ ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ దగ్గర కాల్పులు జరిపి దుండగులు ఒక డిపాజిట్ చేయడానికి వచ్చిన తన దగ్గర నుంచి డబ్బులు తీసుకెళ్లారు. ఇది ఇప్పుడు హైదరాబాద్లో కలకలం రేపుతుంది. ఎందుకంటే మామూలుగా గన్ కల్చర్ అంటేనే కొంత ఆర్గనైజ్డ్ క్రైమ్ అని అర్థమవుతుంది. మామూలుగా క్రిమినల్స్ అయితే లోకల్ క్రిమినల్స్ కత్తులు గొడ్డలు ఇట్లాంటి వాడతారు తప్ప గన్స్ వాడుతున్నారంటే దే ఆర్ మోర్ ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ అండ్ ఇంటర్ స్టేట్ గ్యాంగ్స్ ఇవి ఉండే అవకాశం ఉంది. సో ఇప్పుడు అసలు ఇది ఎలా జరిగింది, దీంట్లో ఏమేమి విషయాలు ఇంపార్టెంట్ ఉన్నాయి, తర్వాత పోలీసులు ఎంక్వైరీ వాళ్ళ క్విక్ రెస్పాన్స్ ఎలా ఉంది, ఇప్పటి వరకు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఏం తేలింది, సో ఓవరాల్గా ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది మనం మాట్లాడుకుందాం. సో ఇది మార్నింగ్ సయ్యద్ జహరుల్లా కాద్రి అనే ఒక అబ్బాయి, 35 ఏజ్ గ్రూప్ అనమాట. సో అబ్బాయి ఒక నాంపల్లిలో అతనికి ఒక బట్టల షాప్ ఉంది. సో ఆ బట్టల షాపులో వచ్చిన డబ్బుల్ని డిపాజిట్ చేయడానికి ఒక క్యాష్ బ్యాగ్ తీసుకొని 7 గంటలకి ఏటీఎం దగ్గరకు వచ్చాడు. మామూలుగా ఈ మధ్యకాలంలో ఏటీఎంలో కూడా సిడిఎం అని పెడుతున్నారు, అంటే క్యాష్ డిపాజిట్ మిషన్ అని పెడతారనమాట. సో ఆ సిడిఎంలో మనం మామూలుగా విత్డ్రా చేయడమే కాకుండా డిపాజిట్ కూడా అక్కడే చేసేయచ్చు. అంటే బ్యాంక్ అవర్సు, మళ్ళీ బ్యాంకులో రద్దీ ఉంటుంది, పోయి క్యూలో నిలబడాలి, ఇవంతా ఎందుకని చాలామంది ఈ సిడిఎంలలో క్యాష్ డిపాజిట్ మిషన్లోకి వెళ్ళి డబ్బులు వేసేసి వెళ్ళిపోతుంటారు. సో అలాగే ఇతను కూడా మళ్ళీ బిజినెస్ అవర్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి బ్యాంక్ టైమింగ్స్ అనేసరికి అర్లీగా వచ్చి 7 గంటలకు వచ్చి వేసేసి వెళ్దామని బ్యాగ్ తీసుకొని ఒంటరిగా వచ్చాడు. ఇంకా వేయబోతుంటే సడన్గా ఇద్దరు దుండగులు అతని మీదకి వచ్చి గన్ను పెట్టి డబ్బులు ఇవ్వమన్నారు. కానీ ఈ అబ్బాయి కూడా బాగా దృఢంగా ఉన్నాడు మనిషి. దాంతో ఈ అబ్బాయి కూడా వాళ్ళని ప్రతిఘటించేసరికి సడన్గా అతను గన్ను తీసి కాలు మీద ఫైర్ చేశాడు. సో కాలుకి బుల్లెట్ తగిలిపోయేసరికి ఇతను అరుస్తూ కింద కుప్పగొల్లిపోయాడు. దాంతో ఆ బ్యాగ్ తీసుకొని వాళ్ళిద్దరూ ఒక యాక్టివా స్కూటీ మీద సందుల్లోకి పారిపోయారు. ఇదంతా కూడా మెరుపు వేగంతో జరగడంతో షాక్ అయ్యారు జనం ఉన్నారు. 7 గంటలకి రద్దీగానే ఉంది, కానీ షాక్ అయ్యారు. ఇది ఎవరు ఊహించుండరు కదా, సడన్గా జరిగింది. సో ఈ లోపల వాళ్ళు పారిపోయారు. ఈ లోపల జనం గుంపుకూడి 100కి ఫోన్ చేశారు. 100 ఇమ్మీడియట్గా 10 నిమిషాల్లో 100 పోలీసులు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఇతన్ని ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్లో అతనికి వైద్యం చేశారు. అతనైతే ప్రాణాపాయం అయితే తప్పింది. ప్రస్తుతానికైతే హాస్పిటల్లో ఉన్నాడు. ఆ బుల్లెట్ తీసేసి అతనికి కట్టుకట్టి పెట్టారు. ఇక ఈ 100 పోలీసులు ఇమీడియట్గా నియర్ బై పోలీస్ స్టేషన్ సుల్తాన్ బజార్ కాబట్టి సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళు ఇమీడియట్గా స్పాట్లోకి వచ్చారు. సీన్ ఆఫ్ అఫెన్స్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆ బుల్లెట్ కేసింగ్ మార్క్ చేశారు. క్లూస్ టీమ్ వచ్చింది. అక్కడ మొత్తం క్లూస్ని అంతా కలెక్ట్ చేశారు. బ్లడ్ అంతా కూడా మనకు వీడియోస్ చూస్తూ ఉంటే బ్లడ్ అంతా కూడా అక్కడ ఈ అబ్బాయికి బాగానే బ్లడ్ కూడా కారింది. సో ఇవన్నీ కూడా కలెక్ట్ చేశారు. ఫోరెన్సిక్ టీం వచ్చింది. అట్లాగే ఇంకొక టీము, మొత్తం 5 టీములు వర్క్ చేస్తున్నాయి అనమాట. ఇంకొక టీం ఏమో సీసీటీవీ ఫుటేజ్లు, ఎందుకంటే ఆ బ్యాంక్ స్ట్రీట్ రద్దీగా ఉంటుంది కాబట్టి సీసీటీవీ ఫుటేజ్లు కూడా ఎక్కువ ఉంటాయి. మామూలుగానే హైదరాబాద్లో ఇండియాలోనే హైయెస్ట్ సీసీటీవీ ఫుటేజ్లు ఉండేది హైదరాబాదే. అసలు ఏషియాలోనే వన్ ఆఫ్ ద ఎక్కువ ఉండే సిటీస్లో ఇది ఒకటి అనమాట.
సో అంటే కేసీఆర్ పీరియడ్లోనే చాలా విపరీతంగా సీసీటీవీలు పెట్టారు. సో అందుకని ఇది రద్దీది, పైగా ఇది ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ కాబట్టి అక్కడ కూడా బాగున్నాయి సీసీటీవీలు. సో సీసీటీవీ ఫుటేజ్ని ప్రజెంట్ పరిశీలిస్తున్నారు. సో అట్లాగే ఆ అబ్బాయి విక్టిమ్ ఎవరైతే ఉన్నారో అతను స్పృహగానే ఉన్నాడు, బాగానే ఉన్నాడు. సో ఆ అబ్బాయితో కూడా పోలీసులు మాట్లాడారు. అంటే ఇప్పుడు ఏంటంటే దీంట్లో తేలాల్సింది ఈ ఇద్దరు ఎవరైతే రాబరీకి పాల్పడ్డారో వాళ్ళు ఇతనికి ఏమైనా తెలిసిన వాళ్ళ, ఎందుకంటే ఇతను వస్తున్నట్టు ఆ టైంకి వాళ్ళు కూడా షాపు దగ్గర నుంచో లేకపోతే ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఉంటే ఇంటి దగ్గర నుంచి వాళ్ళు కూడా ఏమైనా ఫాలో అయ్యి స్కూటీలో వచ్చి చేశారా, లేకపోతే ఓల్డ్ దొంగలుగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే చాలామంది ఏం చేస్తుంటారంటే అంటే ఒక ఆర్గనైజ్డ్ గ్యాంగ్స్ అయినప్పుడు వాళ్ళకి ఇవన్నీ రెక్కి చేస్తారు, స్టడీ చేస్తారు. అర్లీ మార్నింగ్స్ ఎక్కువ వచ్చి వేస్తుంటారు క్యాష్ కాబట్టి ఆ టైంలో మనం అటాక్ చేయొచ్చు అనేది వాళ్ళకి కూడా ఉంటుంది. సో అందువల్ల వాళ్ళు ఆ టైంలో బ్యాంక్ దగ్గర ఉన్నారా ఆల్రెడీ, లేకపోతే ఇతన్ని ఫాలో అయ్యొచ్చారా, ఈ విషయాలు తెలియాలి. ఫాలో అయ్యొచ్చుంటే ఇతనికి తెలిసిన వాళ్ళు కానీ లేదా ఇతనికి తెలిసిన వాళ్ళు కానీ అయి ఉండాలి. ఫాలో కాకపోతే ఇక్కడే ఉంటే ప్రొఫెషనల్గా బ్యాంకుల దగ్గర ఏటీఎంల దగ్గర కాపు కాసి కొంత ఎక్కువ పెద్ద బ్యాగ్ ఎవరైనా తీసుకొస్తుంటే దీంట్లో ఎక్కువగా డబ్బులు ఉంది అనేది వాళ్ళు పసిగట్టి దాన్ని బట్టి అటాక్ చేయడం కూడా చేస్తారు. సో ఏ రకంగా చేశారు అనేది చూస్తున్నారు. మరోవైపు ఆ బుల్లెట్ కేసింగ్ అయితే ఉందో దాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఈ బాడీలో ఉన్న బుల్లెట్ పెల్లెట్స్ కూడా తీశారు. సో దీన్ని బట్టి ఈ గతంలో ఏదైనా వాడిన పాత నేరస్తులకు సంబంధించిన ఇదని చూస్తున్నారు. అట్లాగే స్కూటీ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా పట్టుకునే కార్యక్రమంలో ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ అట్లా వెళ్ళినప్పుడు స్కూటీకి అసలు రిజిస్ట్రేషన్ నెంబర్ రికార్డ్ అయిందా, లేకపోతే వాళ్ళ నెంబర్ ప్లేట్ తీసేసారా, ఇవన్నీ కూడా చూసే కార్యక్రమాలు అయితే ఉన్నారు. 5 టీంలు అయితే పనిచేస్తున్నాయి. ఏసీపీ మాట్లాడాడు మీడియాతో, దీన్ని మేము ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్తున్నారు. అయితే వాళ్ళు పోలీసులు సూచిస్తూ ఉండేది ఏంటంటే ఎవరైనా క్యాష్ వేయడానికి వెళ్ళేటప్పుడు బ్యాంకు అవర్స్లో వెళ్ళి బ్యాంకులో వేస్తే బ్యాంక్ లోపలికి వెళ్ళి అటాక్ చేయడానికి కొద్దిగా జంకుతారు. రెండోది జనం ఉంటారు అక్కడ, వాళ్ళకి ఆర్మ్డ్ గార్డు ఉంటారు బ్యాంక్స్కి, అది సేఫ్. ఇక్కడేమన్నా తక్కువకి డిపాజిట్ వేయచ్చు కానీ కొంచెం బండిల్స్ ఎక్కువ ఉండి క్యాష్ ఎక్కువ ఉండి ఈ సిడిఎం ఏదైతే క్యాష్ డిపాజిట్ మిషన్ ఏదైతే ఉందో దాంట్లో వేయకండి అనేది సూచిస్తున్నారు. కానీ అక్కడ చుట్టుపక్కల ఏంటంటే అది కమర్షియల్ ఏరియా కాబట్టి చుట్టుపక్కల షాపుల వాళ్ళకి రెగ్యులర్గా వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ బ్యాంక్ అవర్స్ అంటే కష్టమని వాళ్ళకి క్యాష్ రూపంలో ఎక్కువ డబ్బులు వస్తుంటాయి కాబట్టి చిన్న చిన్న షాపులు, బట్టల షాపులు ఇవన్నీ అంటే ఒక పక్క డీటెయిల్ ఎకనామీ పెరిగింది ఇండియాలో, డీటెయిల్ పేమెంట్స్ బాగానే పెరిగాయి కానీ ఇప్పటికి కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ కూడా ఎక్కువ వస్తుంటాయి. రెండోది షాపుల్లో వాళ్ళు కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ ప్రిఫర్ చేస్తుంటారు, జిఎస్టీ ఎగ్గొట్టడానికో లేకపోతే ఇంకొక రకంగా. చాలామంది పర్చేజ్ చేసే వాళ్ళకి కూడా బిల్లులు లేకుండా పర్చేజ్ చేసేవాళ్ళు ఉంటారు. ఇలాగ రకరకాలుగా క్యాష్ ట్రాన్సాక్షన్ అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని రెగ్యులర్గా డిపాజిట్ చేయాలంటే బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుకొని మీరు బ్యాంక్ వాళ్ళు ఫిక్స్డ్ టైమింగ్ ఫిక్స్డ్ ఇచ్చేస్తారు. ఒక్కోసారి వాళ్ళు కూడా కలెక్ట్ చేసుకునే పెద్ద అమౌంట్లు అయితే కొంత ఆర్మ్ గార్డులను పంపించి చేసే ఇది కూడా ఉంటుంది. అందుకని బ్యాంక్ మేనేజర్తో టచ్లో ఉండి ఈ డిపాజిట్లు చేయమని పోలీసులు చెప్తున్నారు. సో కాకపోతే ఏంటంటే గన్ ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి అనేది కూడా ఇప్పుడు అంటే ఈ గ్యాంగ్ గన్ మామూలుగా అయితే మనకి బీహారు, మహారాష్ట్ర, నార్త్ ఇండియా నుంచి ఎక్కువగా గన్స్ వస్తున్నాయి. ఇది హోమ్ మేడ్ గన్నా లేకపోతే ఎవరికన్నా లైసెన్స్ ఇచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే రాజకీయ నాయకులు కావచ్చు, బిజినెస్ పీపుల్ కావచ్చు, ఒక లైసెన్స్కి 5-6 గన్స్ కొంటుంటారు. వాళ్ళకి గన్ను ఒకటే కొనాలి కానీ ఆ లైసెన్స్ని చూపించి వాళ్ళు 5-6 గన్స్ కొనేసి అనఫిషియల్గా వాడుతూ ఉంటారు. అలాగా ఏమన్నా ఉందా, లేకపోతే ఇది నాటు తుపాకా, ఈ విషయాల గురించి పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. ఏదేమైనా ఇది తెల్లవారుజామున హైదరాబాద్లో కలకలం సృష్టించింది. ముఖ్యంగా బిజినెస్ పీపుల్ అంతా కూడా టెన్షన్లో ఉన్నారు. ఎందుకంటే రోజువారీ వాళ్ళు క్యాష్ డిపాజిట్ చేయలేకుండా ఉండలేరు. సో చేస్తున్నప్పుడు ఇలాంటివి జరిగితే ఒక భయాందోళన అయితే ఉంటుంది. అంటే వీళ్ళు స్కూటీని ఎంచుకోవడంలో కూడా వాళ్ళు ప్రొఫెషనల్గా థింక్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అటుపక్కంతా కూడా కార్లు ఇంక పెద్ద వెహికల్ అయితే పోయే పరిస్థితి ఉండదు, బాగా ఇరుకిరుగ్గా ఉంటుంది కాబట్టి స్కూటీ అయితే ఒక సందులో దూరితే వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు ముందే రెక్కీ చేసుకుంటారు ఏ సందులో దూరితే ఎటువైపు వెళ్ళాలి, ఇదంతా కూడా
ఆ ప్రాంతం మీద పట్టు అనేది వెరీ ఇంపార్టెంట్. అవన్నీ బాగా వాళ్ళు కొద్ది రోజులుగా రెక్కీ చేసుకొని ఇక్కడ అయితే అటాక్ చేస్తే మనం ఇటు వెళ్ళొచ్చు, ఇటు వెళ్తే అటు వెళ్ళొచ్చు, తప్పించుకోవచ్చు అనేది వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకున్నట్టుగా ఒక ప్రొఫెషనల్ గ్యాంగ్ పని అనేది పోలీసులు చెప్తున్నారు. అయితే త్వరగా పట్టుకుంటామని వాళ్ళు చెప్తున్నారు. మరి ఎంత త్వరగా పట్టుకుంటారని చూడాలి. నమస్కారం సార్.